టీబీ అనేది రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల వస్తుంది అనేది కాదు, కానీ రోగనిరోధక శక్తి తగ్గిన వాళ్ళల్లో వాళ్ళు కొంచెం ఈజీగా ప్రోన్ ఉంటారు. నార్మల్ పేషెంట్స్కి కూడా టీబీ అనేది వస్తుంది. మనం ఇండియాలో చాలా కామన్, ఆల్మోస్ట్ లైక్ ప్రివలెన్స్. మనం ఎక్కడ మనం బస్ ఎక్కిన ఎక్కడ చూసినా ఎక్కడో ఒక దగ్గర ఎక్స్పోజ్ అవుతాం. ఇన్ఫ్యాక్ట్ మాంటుక్స్ టెస్ట్ అంటే టీబీకి మనం ఎక్స్పోజ్ అయ్యామా లేదా అనేది పర్టికులర్ కొన్ని టెస్టులు, స్కిన్ టెస్టులు కానీ కొన్ని రకమైన బ్లడ్ టెస్టులు కానీ చేస్తే ఇండియాలో చాలామందికి అది పాజిటివ్ వస్తుంది, ఎందుకంటే మనం తెలియకుండా ఎక్స్పోజ్ అవుతాం. కానీ ఇందులో చాలా వరకు బాడీ దానిమాటకి అది క్లియర్ చేసేస్తూ ఉంటుంది. బట్ కొంతమందిలో ఎదర్ ఇమ్యూనిటీ తక్కువ, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా చాలా నాళ్ళ నుంచి వాళ్ళు పోరాడడం వల్ల కావచ్చు, లేదా కొన్నాళ్ళ పాటు డైట్ కానీ రెస్ట్ కానీ సరిగ్గా లేకుండా స్ట్రెస్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, కొంచెం ఈజీగా అటాక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. టీబీ రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళలో టీబీ ఈజీగా అటాక్ అవుతుంది మిగిలిన ఇన్ఫెక్షన్స్ కంటే, ఎందుకంటే మనం ఎక్కడ పడితే అక్కడ దానికి ఎక్స్పోజ్ అయి ఉన్నాం కదా. సో ఫస్ట్ వాళ్ళు క్యాచప్ చేస్తారు. హెచ్ఐవి పేషెంట్స్లో ఏం జరుగుతుంది, రోగనిరోధక శక్తి బాగా తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళలో చాలా ఈజీగా. సో హెచ్ఐవి టీబీ కో ఇన్ఫెక్షన్ అనేది ఆల్మోస్ట్ హెచ్ఐవి ఉన్న వాళ్ళలో మిగిలిన అన్ని ఇన్ఫెక్షన్స్లో కామన్గా వచ్చే ఇన్ఫెక్షన్ టీబీ ఇన్ఫెక్షన్ అనమాట. అందుకోసం వీళ్ళకి ఏమాత్రం లక్షణాలు కనిపించినా పర్టికులర్గా మనం చెకప్ చేసి క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, టీబీ రావడం వల్ల ఇమ్యూనిటీ తగ్గుతుందా? ఎనీ క్రానిక్ ఇన్ఫెక్షన్, ఏదైనా మన బాడీలో ఏ ఇన్ఫెక్షన్కైనా బాడీ క్రానిక్ చాలా నాళ్ళ పాటు ఫైట్ చేసిన తర్వాత మన ఇమ్యూన్ రిసోర్సెస్ కొంచెం డిప్లీట్ అవుతాయి. సో ఆబ్వియస్లీ ఇమ్యూనిటీ కొంచెం తగ్గుతుంది. సో ఖచ్చితంగా చాలా నాళ్ళ పాటు టీబీ ఉంటే ఇమ్యూనిటీ లెవెల్ సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఇమ్యూన్ లెవెల్స్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో తక్కువ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళలో నార్మల్ వాళ్ళకంటే కూడా ఎక్కువగా టీబీ వచ్చే ఆస్కారం ఉంది. అంటే నార్మల్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళలో రాదని కాదు, కానీ బట్ వీళ్ళలో ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంటుంది. రెండవది, టీబీ ఒకసారి వచ్చిన తర్వాత సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే వాళ్ళ ఇమ్యూనిటీ కూడా ఫర్దర్గా కూడా డౌన్ అవుతుంది. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.